హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో ఈ ఫ్రాక్ చూస్తున్నారు కదా! ఇది వన్ శారీ తోటి మా పాపకి కుట్టిన ఫ్రాక్ అనమాట. ఈ హ్యాండ్స్ కూడా 1 ఇయర్ బ్యాక్ ఎప్పుడో పెట్టాను. జస్ట్ ఇలా వాటర్ డ్రాప్ పెట్టేసి స్టిచ్ చేశాను. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అందులో మిగిలిన క్లాత్ తోటి నాకు స్టిచ్ చేసుకుంటున్నాను. చాలానే క్లాత్ మిగిలిందండి. ఇది రమా కట్ పీసెస్లో తీసుకున్నాను. 200 పడింది. ఇక్కడ బ్లౌజ్ పీస్ తీసుకొని హైట్ వచ్చి 15.5 ఇంచెస్ పెట్టాను. ఇదిగోండి ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలాగా పెట్టి ఇక్కడ పైన షోల్డర్ విడ్త్ వచ్చి 6 ఇంచెస్ పెట్టాను. 6 ఇంచెస్ పెట్టి నెక్ 2.5 ఇంచెస్ పెట్టాను. కొన్ని మనం కట్ చేసిన తర్వాత పక్కన పెట్టేస్తుంటాం. అట్లాంటి దాంట్లో ఇదొకటనమాట. ఈ వీడియో షూట్ చేసి కూడా దగ్గర దగ్గర 1 మంత్ పైన అయిందండి. తర్వాత నేను ఎప్పుడుకో దీన్ని స్టిచ్ చేశాను. సో ఇక్కడ 9 ఇంచెస్ వచ్చి చెస్ట్ లూజు 1.5 ఇంచు ఇలా పెట్టాను అనమాట. షోల్డర్ ఎంత పెట్టానో ఆర్మ్ హోల్ అంతే పెట్టేసి డౌన్ గీసేసి ఇలా ఆర్మ్ హోల్ గీసేసాను. ఇంకా నెక్ లెంత్ మన ఇష్టము. నేను చాలా షార్టే పెట్టాను. ఫ్రంట్ నెక్ మార్చి గీసాను అనమాట. ఇక్కడ రౌండ్ పెట్టాను, స్టార్ నెక్ పెట్టాను, తర్వాత వేరేదేదో పెట్టాను అనమాట. ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటాయి. ఈ బ్లౌజ్ పీస్ కూడా పనికిరాదు, దీనికి సెట్ అవుతుందని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా, కట్ అయిపోయింది అనమాట ఎలాగో. సో దీనికి కరెక్ట్గా సరిపోయిందని చెప్పేసి నేను దీనికి సెట్ చేసాను. ఇక్కడ చూడండి, ఇన్ని నెక్లు కట్ చేసిన తర్వాత గీసిన తర్వాత వేరేదేదో నెక్ కట్ చేస్తున్నాను అనమాట. ఇలాగా 2 నెక్లు కట్ చేసేస్తున్నాను. తర్వాత ఒకటి డివైడ్ చేసి రౌండ్ కట్ చేశాను. ఇదిగోండి, ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒకటి సపరేట్ చేసేసి బ్యాక్ నెక్ వచ్చేసేసి రౌండ్ పెట్టేసేసాను అనమాట. ఈ డ్రెస్సు స్టార్ట్ చేసిన వేళ విశేషమేమో కానీ ఒక్కొక్క డ్రెస్ అంతేనండి. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకి ఇంట్రెస్ట్ పోయి ఒకటి చేయబోయి ఇంకొకటి చేస్తూ ఉంటాం అనమాట. అలానే ఇది కూడా అయ్యింది. దీని లైనింగ్ అయితే బ్లౌజ్ పీస్ ఉందని చెప్పి నేను దీన్ని ఎలాగో అక్కడ కట్ అయిపోయిందని చెప్పి దీనికి వేసేస్తున్నాను. ఈ లైనింగ్ దొరికింది కాబట్టి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈరోజు నేను దీన్ని కుడదామని డిసైడ్ చేశాను. ఇది కటింగ్ ఒకసారి కట్ చేసిన తర్వాత ఒక 1 మంత్ ఆఫ్టర్, ఒక 2 మంత్స్ ఆఫ్టర్ తర్వాత కుడుతున్నాను అనమాట. మీరు నా హ్యాండ్స్ గాజులు అవి చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఒక్కొక్క డ్రెస్ ముహూర్తమో, ఒక్కొక్క ఫ్యాబ్రిక్కో, లేకపోతే దాన్ని మొదలుపెట్టిన వేళ విశేషమో మనకు అసలు ఇంట్రెస్టే ఉండదు. ఒక్కొక్కటి స్టార్ట్ చేసాం అనుకోండి, ఎంత అవసరం లేదండి టైము. 2 అవర్స్ లోపు కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి పక్కన పెట్టేస్తాం అనమాట గౌన్ అయితే. బట్ ఇదైతే నాకు 2 పీసెస్ శారీ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ బాగుందని చెప్పి జస్ట్ 200 అనమాట. మా పాపకి ఫుల్ ఫ్రాక్ వచ్చింది, నాకు ఫుల్గానే వచ్చింది. మీకు క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ మీకు ఇదంతా ఇలా కుట్టాను చెప్పేదానికన్నా మీకు చూస్తేనే అర్థమవుతుందని చెప్పేసి ఇలా జస్ట్ చూపిస్తున్నాను అనమాట. ఎక్కడైతే కోణాలు ఉన్నాయో అక్కడ టక్స్ పెట్టేసుకొని రివర్స్ తిప్పాలి. మంచి వైపు ఈ లైనింగ్ వేసేసి అటాచ్ చేసేసి నెక్ ఈ విధంగా రివర్స్ చేసేసాను. ఇక్కడ కూడా దీన్ని మోడిఫై చేశాను చూడండి. కటింగ్ అప్పుడే కాదు, స్టిచ్చింగ్ అప్పుడు కూడా దీన్ని ఇలా నచ్చగా దీని మధ్యలో ఈ స్క్వేర్ దగ్గర ఒక క్లాత్ తోటి అటు ఇటు వేసాను అనమాట. అది కూడా చూపిస్తాను. ఈ కోణాలు కరెక్ట్గానే వచ్చినాయి. నాకు ఎందుకనో ఇది కొంచెం డీప్ అవుతుందేమో అని చెప్పేసి ఈ స్క్వేర్ దగ్గర కూడా కొంచెం క్లాత్ అటు ఇటు వేసాను అనమాట, ఇంటూ లాగా. అది కూడా చూపిస్తాను. జస్ట్ ఒక టెక్నిక్ అంతే. ఏమన్నా కొంచెం నెక్ డీప్ అయినా ఏమన్నా చేసినా ఇలా కూడా వేసుకోవచ్చు అని టిప్ మాత్రమే. ఈ స్టిచ్చింగ్ అయితే మొత్తము కూడా బ్లౌజ్ పీస్ తోటే హ్యాండ్స్కి అలానే బాడీ పార్ట్కి కూడా బ్లౌజ్ కట్ చేశాను. హ్యాండ్స్ చాలా షార్ట్ వచ్చినాయి. ఇదిగోండి ఇలాగ వచ్చింది కదా, ఒక పీస్ తీసుకొని ఒకవైపు స్టిచ్ చేసేసి ఇలా వాటి నుంచి ఇటు ఒక రిబ్బన్ లాగా ఈ విధంగా కుట్టేసేసిన తర్వాత ఈ కోణం నుంచి ఈ కింద కోణం వరకు ఈ విధంగా పెట్టేసేసి స్టిచ్ చేస్తాను అనమాట. ఇలా ఉంచుకోవచ్చు కుట్టేసిన తర్వాత. లేదు అంటే ఒక బటన్ ఏమన్నా దీనికి కాంట్రాస్ట్గా ఉండేదో లేకపోతే సేమ్ క్లాత్ బటన్ అన్న అటాచ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఇలా కూడా పెట్టుకోవచ్చు అని జస్ట్ నార్మల్గా బటన్ అక్కడ పెట్టేసేసి మీకు చూపించాను. ఒక చిన్న టెక్నిక్ అంతేను నెక్ కిందకైతే. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే,
కింద జిగ్జాగ్ చేయకుండా నేను నార్మల్ మిషన్ మీదే ఫోల్డ్ చేసేసి సన్నగా ఇలా లాగుతూ కుట్టాననమాట. సో దానికి ఏమవుతుందంటే మనం జిగ్జాగ్ మిషన్ లేకపోయినా ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చని జస్ట్ ఎలాగో ఇంట్లో ఉండి వేసుకునేదే కాబట్టి ఇలా ట్రై చేశానమాట. చాలా బాగా వచ్చింది. కింద రింగ్ అంటే వంపులు తిరుగుతూ వచ్చిందనమాట. ఇక్కడ ఆల్రెడీ మనం క్రాస్గా కట్ చేస్తాం కాబట్టి ఇలా సాగదీస్తూ కొంచెం స్టిచ్ చేస్తే ఆ జిగ్జాగ్ చేసిన లుక్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్గా స్టిచ్ చేసిన తర్వాత కూడా చాలా బాగా వచ్చింది లుక్. ఒకసారి మీకు జిగ్జాగ్ లేకపోతే ఇలా ట్రై చేయొచ్చు అనమాట. సన్నగా ఫోల్డ్ చేసేసి కొంచెం సాగదీస్తూ ఇలాగా ఇటు సైడు అటు సైడు పట్టుకొని స్టిచ్ చేస్తే నీట్గా జిగ్జాగ్ చేసిన లుక్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ఫ్రాక్ లెంత్ ఎంత కట్ చేశాను, ఎలా కట్ చేశాను అనేది ఏమీ చెప్పట్లేదండి నేను. ఎందుకంటే ఇది ఎప్పుడుదో మిగిలిపోయిన క్లాత్. నేను చెప్పినా మీకు అర్థం కాదు. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్ చేయాలి అంటే ప్రాపర్ క్లాత్ ఉండాలి. సో కొన్నిసార్లు మనం కట్ చేసి పక్కన పెట్టేస్తూ సంవత్సరాల తరబడి పక్కన పెట్టేస్తూ ఉంటాం, మర్చిపోతూ కూడా ఉంటాము మన బట్టల విషయంలో. అదే బయట వాళ్ళు అయితే స్టిచ్ చేసి ఇచ్చేస్తుంటే ఎప్పటికప్పుడు. ఇదిగోండి చూడండి అలా బాగా వచ్చిందో. మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత జాయింట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట. లోపల లైనింగ్ కూడా వేసేసాను. దీనికి కంప్లీట్ ఓవరాల్ లుక్ కూడా చిన్నగా పిక్స్ అయితే యాడ్ చేశాను. చూడండి, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోలో జస్ట్ నెక్ మోడల్ అలానే జిగ్జాగ్ లేకపోయినా అలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు ఉంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.